ఒక 8 hours స్లీప్ మనం ముందే ప్లాన్ చేసుకొని పడుకొని ఒకవేళ కానీ మనం మార్నింగ్ 5 AM 6 AM లేవగలిగితే ఒక 3-4 hours ఎవ్రీడే మనకి ఎక్స్ట్రా ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం. కాకపోతే ఆ టైం మీకు మీరు కేటాయించుకున్న తర్వాత లోపల నుంచి ఒక డోపమైన్ వస్తుంది. ఒక రోజుని సాధించాం అనే మైండ్ సెట్ తో లేస్తే వీ కెన్ సీజ్ ది ఎంటైర్ డే. డిసిప్లిన్ గా ఉండడం బోరింగ్, ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఏం లేస్తాం, ఓ 8 o'clock 10 o'clock లేద్దాం. కెరియర్ గురించి అప్పుడే ఆలోచిస్తాం, ఓ 30 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాం. ఒకవేళ మనకి కాలేజ్ ఆఫీస్ ఏం లేకుండా అది హాలిడే అయితే సాయంత్రం 4 o'clock దాకా అసలు మనం బెడ్డే దిగాం. లేదా డూమ్ స్క్రోలింగ్ అంటారు, అంటే పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఇక్కడ. అలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత టైం చూస్తే ఏం సాధించామంటే ఏం సాధించామో మనకే తెలియదు. సో ఇవాళ వీడియోలో నేను ఏం చేస్తానంటే మన లైఫ్ని మన కంట్రోల్లోకి మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రొడక్టివ్గా మనం చేయాల్సిన విషయాలు ఏంటి, నా లైఫ్లో నేను చేస్తూ నాకు వర్కౌట్ అయినవి మీ అందరికీ పంచే ప్రయత్నం చేస్తాను. అఫ్ కోర్స్ ఇది మెయిన్ ఛానల్లో రావట్లేదు, మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే అదేదో క్లిప్స్ ఛానల్లోనో లేదా అన్ఫిల్టర్డ్ ఛానల్లోనో చూస్తుంటారు. నా వరకు నన్ను అడిగితే దిస్ ఇస్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్. ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల నాకు స్పెసిఫిక్గా వచ్చేది ఏం లేదు, కానీ ఇది నాకు హెల్ప్ అయింది కదా డిసిప్లిన్గా ఉండడానికి. డే ఆఫ్టర్ డే, డే బై డే వీడియోస్ మీ ముందుకు వస్తున్నాయంటే అది ఒక రకమైన సంకల్పం, ఇక్కడ లేకపోతే రాదు అది. అలా కేటగారికల్గా నేను ఉండడానికి, ప్రొడక్టివ్గా వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అయిన హ్యాబిట్స్ ఒక 10-15 హ్యాబిట్స్ ని వీడియోలో మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. మీ అందరికీ ఒక్కటే విషయం చెప్పాలని నేను చెప్తుంటాను కదా, మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి అని. అలా ఎదగాలంటే నేను నేర్చుకుని మీకు చెప్పే ప్రయత్నం చేయాలి. అండ్ ఇలాంటి ప్రొడక్టివ్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు వీక్లీ వస్తాయి. అట్లీస్ట్ 2-3 పెట్టడానికి ట్రై చేస్తాను. అది నేను గ్రూమింగ్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్, ఫ్యాషన్, ఇలా మన లైఫ్లో మన చుట్టూ ఉండే టాపిక్స్ మీద ఈజీ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే భాషలో మన వీడియో వచ్చేస్తుంది. మరి అలాంటి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఏజుడ్ అన్ఫిల్టర్డ్ కూడా డన్. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తే 1 by 1 ఆడేసుకుందాం. ఒకప్పుడు నేను కూడా 7, 8, 9కి లేచేవాడిని. దానికి మెయిన్ రీజన్ అంటే నేను స్లీప్ని పడుకోవడం చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఎవరు ఎంజాయ్ చేయరు చెప్పండి? మంచిగా మెలకు వచ్చినప్పుడు లేవడం చాలా ఈజీ, చాలా సింపుల్. కానీ ఒక 8 hours స్లీప్ మనం ముందే ప్లాన్ చేసుకొని పడుకొని ఒకవేళ కానీ మనం మార్నింగ్ 5 AM 6 AM లేవగలిగితే ఒక 3-4 hours ఎవ్రీడే మనకి ఎక్స్ట్రా ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం. దానికి రీజన్ చాలా సింపుల్. మీరు ఒక్కసారి నిద్ర లేచిన తర్వాత బయట సౌండ్స్ అన్ని ఒకసారి చూడండి. మీకు ట్రాఫిక్ సౌండ్, పొల్యూషన్ సౌండ్, స్కూల్ బస్సులు, ఇవి అవి రకరకాల సౌండ్స్ వచ్చేస్తాయి కదా. ఆ టైంలో మనం ఫోకస్ చేయడానికైనా, మనకు టైం ఇచ్చుకోవడానికైనా, మనం ఏదైనా నోట్ చేసుకోవడానికైనా, డైరీ రాసుకోవడానికైనా, మనం ఇవాళ రోజున ఎలా ప్లాన్ చేసుకోవాలో చూడడానికైనా చాలా కష్టం అవుతుంది. బట్ అందరూ లేవకముందు మనం కానీ లేస్తే ఒక 1 hour మనకంటూ మనం కేటాయిస్తే, అది ఏదైనా అవనివ్వండి. యూ వాంట్ మెడిటేట్, ఏదైనా ఎక్సర్సైజ్కి వెళ్దాం అనుకుంటే ఎక్సర్సైజ్కి వెళ్ళండి, స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటే స్విమ్మింగ్ చేయండి, క్రికెట్ ఆడదాం అనుకుంటే క్రికెట్ ఆడండి. కాకపోతే ఆ టైం మీకు మీరు కేటాయించుకున్న తర్వాత లోపల నుంచి ఒక డోపమైన్ వస్తుంది. ఒక రోజుని సాధించాం అనే మైండ్ సెట్ తో లేస్తే వీ కెన్ సీజ్ ది ఎంటైర్ డే. ఇన్ఫాక్ట్ మనం 5 గంటలు లేచాం అనుకోండి, మనం వెనక్కి వచ్చిన తర్వాత టైం 6:30, 7 అవుతుంది కదా. స్టిల్ విల్ హ్యావ్ 2-3 hours టైం. నా వరకు వస్తే నేను ఒకటే విషయం చేస్తాను, ఇవాళంతా మనం ఏం చేయాలి, వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ నీడ్ టు వర్క్ ఆన్. మనదంటే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కాబట్టి ఎవ్రీ డే కొత్త విషయాలు జరుగుతుంటాయి. అండ్ మన వీడియోస్లో రెస్పాన్సిబుల్గా వాల్యూ యాడెడ్ కాంటెంట్ మనం పెట్టాలంటే ప్రాపర్గా దాని మీద రీసెర్చ్ చేయాలి. ఏ టాపిక్ ఎంచుకుంటున్నామో మనకు తెలియాలి. నేను ఆ 2-3 hours దానికి కేటాయిస్తాను. ఐ స్పెండ్ విత్ మై సెల్ఫ్. ఏ టాపిక్ మనం మాట్లాడాలి, దేని గురించి నేర్చుకోవాలి, అండ్ మనం మాట్లాడే టాపిక్స్ కాకుండా బయట ఏంటి, వాట్ ఈస్ ద న్యూస్ హ్యాపెనింగ్, లోకల్, నేషనల్, గ్లోబల్ అన్ని న్యూస్ నేను గ్రాస్ప్ చేస్తాను. ఇవాళ జరిగే న్యూస్ ఇవాళ నాకు హెల్ప్ అవ్వకపోవచ్చు, నేను వేరే టాపిక్ మీద వర్క్ చేయొచ్చు, కానీ ఇవాళ మనం నేర్చుకున్న పాయింట్స్ ఉంటాయి కదా, అది వేరే రోజు మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, ఒక పర్స్పెక్టివ్ యాడ్ చేసేలా చూస్తుంది. ఐ మేక్ షూర్ ఇవాళ రోజుకి కూడా న్యూస్ పేపర్స్ మీద నేను 1 hour స్పెండ్ చేస్తాను. అండ్ 1 hour ఎక్స్క్లూజివ్లీ ఏ టాపిక్ మీద వర్క్ చేయాలనే క్రమంతో. అండ్ ఆ 1-2 hours ఐ మేక్ షూర్ అట్లీస్ట్ 1-2 liters ఆఫ్ వాటర్తో నేను హైడ్రేట్ అవుతున్నా. ఎందుకంటే రోజంతా మనకు టైం ఉండకపోవచ్చు, రోజుకు 3-4 liters వాటర్ తాగాలంటారు కదా మన బాడీకి. మనం హెల్తీగా ఉండాలంటే ఆ మాత్రం వాటర్ తాగాలి. మనం ఏం చేస్తాం, వాటర్ తాగకపోతే దాన్ని హంగర్ కింద మనం ఆకలేస్తుందని మనం ఫీల్ అయిపోతాం, ఏదో ఒకటి లోపల పంపిస్తాం మనం, అనవసరమైన గడ్డి. అది మన బాడీకి అవసరం లేదు అయినా కూడా మనం పంపిస్తాం. ఎందుకు, సరిగ్గా మనం దాహం తీర్చకపోతే, మన బాడీకి కావాల్సిన వాటర్ లిక్విడ్స్ మనం ఇవ్వకపోతే మన బాడీ క్రేవ్స్ ఫర్ సంథింగ్. అందుకని అట్లీస్ట్ ఒక 4-5 liters ఆఫ్ వాటర్ రోజుకి తాగేలా నేను చూసుకుంటా. అందులో 1-2 liters ఆఫ్ ద వాటర్ మార్నింగ్ టైంలోనే వెళ్ళిపోతే, ఫినిష్ అయిపోతే ఆ హెడేక్ ఉండదు మనకి. ప్లస్ రాత్రి ఎక్కువ వాటర్ అయితే పడుకున్నప్పుడు మళ్ళీ మధ్యలో లేవాలి, ఆ నిద్ర మళ్ళీ స్లీప్ బ్రేక్ అవుతుంది. సో మేక్ షూర్ ఎవరైనా వీడియో చూస్తుంటే వాటర్కి మించిన ఔషధం మన బాడీకి లేదు. మీరు పెట్టేసుకోండి, మైండ్లో రాసేసుకోండి, సెల్ ఫోన్లో మీరు ఫీడ్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ అరగంటకి, ఎవ్రీ గంటకి మీకు దాన్ని ఏమంటారు, అలారం రావాలి, వాటర్ తాగాలి అని. మన బాడీకి అవసరం అది. So the key is to stay hydrated throughout the day. Try to get somewhere close to 2 liters throughout the day, and that should be enough. Another habit is books. ఒకటే రోజులో మొత్తం చదివేయాలంటే చాలా కష్టం అది. బట్ డే బై డే ఒక 20-30 minutes మీరు జస్ట్ మీ వర్క్ స్టార్ట్ చేయక ముందు, అది ఏదైనా అవనివ్వండి, మీరు కాలేజ్లో స్టూడెంట్ అవ్వండి లేదా మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అవ్వండి, మీరు లేచి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా టైం మధ్యలో మీకు దొరుకుతుంది కదా, జస్ట్ స్పెండ్ సమ్ టైం. అది ఏ బుక్ అయినా అవనివ్వండి, ఏ టాపిక్ మీదైనా అవనివ్వండి. మీరు డూమ్ స్క్రోలింగ్ చేసే బదులు ఒక బుక్ ఒక 20 పేజీలు మీరు చదవగలిగినా కూడా మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్లో మీకు తెలియకుండానే మీకు ఒక ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు. నన్ను అడిగితే నేను ఒక మంచి ప్రో టిప్ ఇస్తాను, స్టార్ట్ ఆఫ్ విత్ సింపుల్ బుక్స్. మీకు అసలు బుక్ రీడింగ్ అలవాటు లేకపోతే, అప్పట్లో టింకిల్ బుక్స్ అని దొరికాయి, ఇప్పుడు కూడా దాన్ని టింకిల్ పిలుస్తున్నారో నాకు తెలియదు, కానీ సింపుల్ కామిక్స్తో స్టార్ట్ చేయండి. స్లోలీ వర్క్ యువర్ వే అప్. అండ్ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక డిఫరెంట్ ఇష్టం ఉంటుంది. కొంతమందికి పాలిటిక్స్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి హిస్టరీ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి మన దేశం గురించి తెలుసుకోవాలని చెప్పి ఒక తాపత్రయం ఉండొచ్చు. అలా మీకు ఏ టాపిక్ ఇష్టం ఉన్నా జస్ట్ మేక్ షూర్ యువర్ రీడింగ్. అది ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజుల తర్వాత మీకే తెలియకుండా మీలో ఉండే ఒక గుడ్ హ్యాబిట్లో అది మారుతుంది.
ట్రై చేయండి ఎనీ టాపిక్. దీన్ని డిజిటల్ డైటింగ్ అని కూడా అంటారు. మీరు ఫోన్లో స్పెండ్ చేసే టైం మీరు కట్ చేయగలిగితే, మీరు భోజనాన్ని మనం ఎలా కట్ చేస్తాం, మనం వెయిట్ తగ్గాలనుకుంటే, మన మైండ్ని ఇంకా షార్ప్గా ఫోకస్డ్గా పెట్టుకోవాలనుకుంటే, ఆ ఫోన్లో మనం ఆ స్క్రీన్స్ ముందు మనం స్పెండ్ చేసే టైం తగ్గించాలి. మన వీడియోస్ చూసే మీలో ఎంతమంది బుక్ రీడింగ్ అలవాటు ఉంది? ఒకవేళ అలవాటు ఉంటే మీరు ఏ బుక్స్ చదువుతున్నారు, అది మీకు ఎంత బాగా నచ్చింది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. లెట్ ది అదర్స్ ఆల్సో నో. అలా అని చెప్పి అసలు మనం ఫోన్లే చూడకూడదు, అవి మనం పక్కన పడేయాలంటే నో. ఇవాళ మనం డిజిటల్ వరల్డ్లో ఉంటాం. వీ నీడ్ టు కన్జ్యూమ్ డిజిటల్ కాంటెంట్. మన సోషల్ మీడియాలో ఉండాలి ఉండకూడదు అనేది ఒక పర్సనల్ చాయిస్. అది కానీ మనం కన్జ్యూమ్ చేసేది మనకు నిజంగా హెల్ప్ అవుతుందా? ఎవరో ఎక్కడో కూర్చొని మన అటెన్షన్ స్పాన్ తక్కువ అనుకొని చేసిన కాంటెంట్ మనం కన్జ్యూమ్ చేస్తున్నావా? మన లైఫ్లో నిజంగా మనకి హెల్ప్ అయ్యే కాంటెంట్ మనం కన్జ్యూమ్ చేస్తున్నావా? ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు వేసుకోవాలి. ఏదైనా ఒక గాసిప్ ఛానల్ చూసే బదులు ఇన్ఫోటైన్మెంట్ వీడియో చూడండి. డూమ్ స్క్రోలింగ్ చేసే బదులు పాడ్కాస్ట్ చూడండి. ర్యాండమ్గా మీ హోమ్ పేజ్లో పాప్ అయిన వీడియో చూసే బదులు ఒక ఆడియో బుక్ వినండి. ఇవన్నీ మీకే తెలియకుండా ఒక డిజిటల్ డైట్ మీరు ఫాలో అయ్యేలా చూస్తాయి. అండ్ యూ నో వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్? ఇవాళ 2025లో మన చుట్టూ ఎంత కాంటెంట్ ఉందంటే, ఆ కాంటెంట్ మనం వాడుకోవడం కాదు, మన ఒక అడ్వర్టైజింగ్ కంపెనీకి మన ఒక ప్రోడక్ట్లో ఉండడం కాదు. ఈ టెక్నాలజీని మనం ఒక ప్రోడక్ట్లో వాడాలి. మనకు కావాల్సింది మాత్రమే తీసుకోవాలి, మిగిలింది సెన్సర్ చేయగలగాలి. ఆల్వేస్ ట్రై ఫర్ వాల్యూటైన్మెంట్. అందులో ఒక వాల్యూ ఉండాలి, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. నా వీడియోస్ని కూడా నేను అలాగే పెట్టడం చూస్తా. ఇంకొక బ్యూటిఫుల్ హ్యాబిట్ నేను నా లైఫ్లో పెట్టుకుంది ఏంటో తెలుసా? కటింగ్ కాఫీ. ఒకప్పుడు కాఫీ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది, స్పెషల్లీ ద స్మెల్, ద టేస్ట్. అబ్బో అసలు మ్యాడ్ అయిపోయాడు కాఫీ అంటే. కానీ మన షార్ట్ టర్మ్ స్టిమ్యులస్ ఇస్తున్నాం కాఫీ వల్ల అనే విషయాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు? కాఫీ ఇస్ నాట్ బ్యాడ్. అంటే ఒక ఆల్కహాల్ అంత బ్యాడ్ కాదు కాఫీ. కానీ మన సాయంత్రం 6 o'clock, 7 o'clock, 8 o'clock పడుకునే 1 hour ముందు, హాఫ్ అన్ అవర్ ముందు కాఫీ తాగే వాళ్ళని కూడా నేను చూసాను. అది మీ స్లీప్ సైకిల్ ఎంత డిస్టర్బ్ చేస్తే తెలుసా మీకు? కాఫీలో ఉండే కెఫెన్ ఉంటుంది కదా, 100 mg, 200 mg, 300 mg, అది ఏదైనా అవనివ్వండి, అది మీ మైండ్కి ఒక స్టిమ్యులస్, ఒక అలర్ట్నెస్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం అంతే ఫాస్ట్గా క్రాష్ అయిపోతుంది అది. మీరు అందుకే కాఫీ తాగిన తర్వాత 1 గంట తర్వాత, 2 గంటల తర్వాత మళ్ళీ ఇంకో కాఫీ తాగాలనిపిస్తుంది. స్పెషల్లీ మనలో చాలా మంది రోజుకి ఎన్నో గంటలు పనిచేస్తాం కదా, అలాంటప్పుడు ఆ కాఫీ నుంచి ఆ కిక్ తీసుకుందని అందరికీ ఉంటుంది. బట్ నా ఫ్రెండ్ ఒక న్యూట్రిషనిస్ట్ ఒక సజెషన్ ఇచ్చింది. ఆవిడ, మీరు పడుకునే 3-4 hours ముందు ఆపేయండి, కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఫస్ట్ అది ట్రై చేయండి అని. But caffeine will impact your sleep in a number of different ways. Firstly, because it's a stimulant, it's more likely that you will have difficulty either falling asleep, or if you fall asleep, you may have difficulty staying asleep, that it will wake you up and then it's harder to get back to sleep. నేను ఆపాను అండ్ ద స్లీప్ వాజ్ మచ్ బెటర్. ఒక 7-8 hours ఆఫ్ స్లీప్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చింది. అట్ ద సేమ్ టైం మార్నింగ్ కూడా ఆపి చూద్దాం అనుకున్నా. ఫస్ట్ ఒక 1 week 10 days చాలా కష్టపడ్డా. వెళ్ళి కాఫీ చేసుకొని తాగాలనిపించేది. ఏదైనా కాఫీ షాప్లో కూర్చొని ఫస్ట్ వెళ్ళి కాఫీ వేస్తే కానీ నాకు మైండ్ పనిచేయదనే ఒక స్కోప్లో ఉండేవాడిని. కానీ ఒక 7 days, 10 days, 1 month తర్వాత ఆ డిపెండెన్సీ తగ్గిన తర్వాత ఎనర్జీ లెవెల్ డే అంతా కాన్స్టెంట్గా ఉండడం మొదలుపెట్టింది. అండ్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ మచ్ బెటర్. అండ్ ఇవాళకి అకేషనల్గా ఐ ఎంజాయ్ కాఫీ. అది సాటర్డే, సండే ఎప్పుడైనా ఒకటో రెండో, అంతకు మించి రోజు ఒక 4-5 గ్లాస్ ఆ విధంగా నేను పెట్టుకోవట్లేదు. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ కాఫీ నుంచి మీరు ఎడిక్ట్ అయిపోయారు, నేను మానలేకపోతున్నాను అనే స్టేజ్లో మీరు ఉంటే ఒక్క ట్రై ఇవ్వండి చాలు. ఒక్క ట్రై ఖచ్చితంగా మీ ఎనర్జీ లెవెల్స్లో మీరు ఆ చేంజ్ అని గమనిస్తారు. ఈ లెవెల్లో ఉండకపోవచ్చు బట్ కాన్స్టెంట్గా ఉంటుంది. తర్వాత ఈ స్మార్ట్ వాచ్ లైవ్ పెట్టుకున్నప్పుడు, ప్రస్తుతానికి షూటింగ్ కోసం తీసాను, ఐ యూజ్ దిస్ వూప్ బ్యాండ్ అని వాడతాను నేను. నాకు చాలా హెల్ప్ అవుతుంది. స్లీప్ ట్రాకింగ్ చాలా మంచి డివైస్. సరే దాన్ని పక్కన పెడితే రోజుకి ఎన్ని స్టెప్స్ నడవాలి అని చూపిస్తుంటది కదా. మన హ్యూమన్ బాడీ దేనికి బిల్డ్ అయింది? ఎవల్యూషన్లో ప్రస్తుతానికి మన డెస్క్ జాబ్స్కి మనం కన్ఫైన్ అయ్యాం, కానీ మనం నడవాలి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి. హంటర్ గ్యాదరర్స్ మన అందరం. మరి అలాంటి మనం సడన్ గా నడవడం ఆపేసి మన బాడీకి ఆ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెప్స్ మనం ఇవ్వకపోతే ఆ బ్యాక్ పెయిన్లు, జాయింట్ పెయిన్లు ఇవన్నీ రావడం మొదలు పెడతాయి. అదేదో 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో వచ్చేవి కాదు. లేట్ 20s కూడా మనం సరిగ్గా జాగ్రత్తలు మనం తీసుకోకపోతే మనం ఆ చేంజెస్ మన బాడీలో గమనిస్తాం మనం. సో స్మార్ట్ వాచ్ మీకు లేకపోయినా కూడా ఏదైనా బిల్డింగ్ కిందకి వెళ్ళారు, పైన 4 floors ఉంది, లిఫ్ట్ లోనే వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? జస్ట్ నడిచి చూడండి. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ యాడ్ అవుతాయి. నేను ఓవర్ టైం డైలీ ఆ టార్గెట్స్ ఉంటాయి కదా, 7K, 8K, 10K స్టెప్స్ పర్ డే నడిచే వాళ్ళు కూడా ఉన్నారు ఆన్ డైలీ బేసిస్. సరే హెల్త్ అయిపోయింది, డైలీ మనం చేసే విషయాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు మన చుట్టూ ఉండే వస్తువులు ఎలా ఉన్నాయి, మన లైఫ్ ని, మన మెంటల్ హెల్త్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో నేను మీకు చెప్తా. ఇమాజిన్ మీరు డెస్క్ ఉంది, మీరు ఆఫీస్లో కూర్చుంటున్నారు, ఆ డెస్క్ అంతా చాలా క్లటర్డ్ గా ఉందనుకోండి. మీ మైండ్ కూడా విషయాన్ని ప్రోకాస్టినేట్ చేయడానికి ఇష్టపడుతుంది. సరే తర్వాత చేద్దాం, ఇప్పుడే చేయాలా, రేపు చేద్దాంలే, ఇవాళే జిమ్కి వెళ్ళాలా, మిస్ కొడదాంలే, ఇలాంటి విషయాలు మీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అదే మీరు అన్ని ఆర్గనైజ్డ్గా మీ లైఫ్ని డీక్లటర్ చేసి పెట్టుకుంటే, లేదు ఐ హ్యావ్ టు డూ ఇట్ అగైన్, ఇది కూడా మార్నింగ్ లేచినట్టు ఎనీథింగ్, అది మన చుట్టూ వస్తువులు ఎలా ఉన్నాయో, మన థింగ్స్ ఎలా ఉన్నాయో, ఆర్గనైజ్డ్గా ఉన్నాయా, క్లటర్డ్గా ఉన్నాయా, మీరు పరిశీలించుకొని దాని మీద యూ హ్యావ్ టు యాక్ట్. ఇది నేను నా లైఫ్లో పర్సనల్గా చూస్తాను. నేను చాలా డిసార్గనైజ్డ్గా ఉండేవాడిని. ఈ కెమెరాస్, ఏ లెన్స్ ఎక్కడ పడిపోయి ఉండదు, ఏ లైట్ ఎక్కడ ఉండదు నాకు తెలిసేది కాదు. బట్ వన్స్ అన్ని నేను ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత, బికాస్ డైలీ వీడియో ఒకటి దింపాలి కదా, అది ఎంత కష్టమైన పని. అది ఒక రకమైన ఆర్గనైజేషనల్ స్కిల్ లేకపోతే జరగదు. బట్ ద మూమెంట్ నా లైఫ్లో నా చుట్టూ ఉండే క్లటర్ నేను కంట్రోల్లో తీసుకోవడం మొదలు పెట్టాను, దాన్ని డీక్లటర్ చేశాను, మైండ్ కూడా చాలా కామ్ అయిపోయింది. ఎంత వర్క్ వెళ్ళినా కూడా సాయంత్రానికి మైండ్ అంత స్ట్రెయిన్ అయిపోయి ఉండదు. మీ లైఫ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అది తర్వాత టైం బ్లాకింగ్ అని ఉంటుంది. అంటే ఏంటి దాని అర్థం? ఒకానొక టైం తర్వాత నా లైఫ్లో వర్క్కి స్పేస్ లేదు, రిలాక్స్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, చదవడానికి,
ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అగైన్ అది వర్క్కి సంబంధించి కాదు, నేను రోజు కరెంట్ అఫైర్స్తో డీల్ చేస్తాను కాబట్టి న్యూస్ కన్జ్యూమ్ చేయను నేను. ఎనీ పార్ట్ ఆఫ్ హిస్టరీ కానీ, మన ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, జియో పొలిటికల్ హిస్టరీ అలాంటివి చదువుతాను, లేదా టైంలో లేదా టీవీలో ఏదైనా మంచి ప్రోగ్రామ్ ఏదైనా చూస్తాను, లేదా స్విమ్మింగ్ వెళ్తాను పైన. ఇలా నా టైం నేను బ్లాక్ చేసి పెట్టేసుకున్నా. సాయంత్రం 6 తర్వాత మనకి వర్క్తో సంబంధం లేదు, దాని గురించి ఆలోచిస్తే ఇక్కడ నాయిస్ పెరుగుతుంది. డోంట్ థింక్ ఆఫ్ దాట్, యూ హ్యావ్ లైఫ్ బియాండ్ వర్క్ అని రోజు నాతో నేను చెప్పుకుని ఒకప్పుడు 24 గంటలు ఉంటే రాత్రి నిద్రలో కూడా అదే ఆలోచించేవాడిని. ఏంటి వీడియో, ఏం చేయాలి, ఏంటి కామెంట్, ఏంటది, ఏంటి లైక్లు, ఎన్ని లైక్లు వచ్చి పెరుగుతుందా లేదా ఛానల్. ఇది ఒక 3-4 years బ్యాక్. బట్ ఇన్ ద లాస్ట్ కోర్స్ ఆఫ్ 1-2 years లేదు, ఆ సమయం వేరే, ఆ వ్యక్తి వేరే, ఈ వ్యక్తి వేరే. అలా ఉంటేనే మన శానిటీ మెయింటైన్ అవుతుంది. అట్లీస్ట్ నేనైతే అలా చూసుకున్నా. మీరు కూడా మీ వర్క్లో కానీ, మీ కాలేజ్లో కానీ, ఆఫీస్లో కానీ, ఆఫీస్ వర్క్ని సెపరేట్ పెట్టండి, మీ ఇంటి వర్క్ని సెపరేట్ పెట్టండి. మీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, మీరు సెలబ్రేట్ చేయాల్సిన పండుగలు, ఇవన్నీ సెపరేట్. ఇవన్నీ మనం మిస్ కొట్టిన తర్వాత ఒకనొక టైంలో మనం వెనక్కి తిరిగి చూస్తే ఇదంతా మనకి స్పేస్ ఎంటీ ఉంటే ఏం గుర్తుంటుంది, ఏం జ్ఞాపకాలు ఉంటాయి, అది మీరు గుర్తుంచుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ఉంటేనే ఇది ఉంటుంది, ఇది ఉంటేనే ఇది ఉంటుంది. అండ్ ఈ రెండింటిని 2 కళ్ళలా డీల్ చేయాలి. అండ్ ఫైనల్గా నేను చేసే విషయం ఏంటో తెలుసా, పడుకునే ముందు ఇవాళ ఏమైనా మిస్టేక్స్ చేసిన లైఫ్లో, ఎందుకంటే నేను మనిషి అన్నాక మిస్టేక్స్ చేస్తాడు. అది చిన్న మిస్టేక్ అవనండి, పెద్ద మిస్టేక్ అవనివ్వండి. నేను మాట్లాడిన భాషలో ఏదైనా గర్వం ఉందా, వీడియోస్లో నేను ఏమైనా మిస్టేక్ చేశానా, లేదా రిలేషన్షిప్స్ పరంగా ఏమైనా తప్పు జరిగిందా, ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకుంటా. అండ్ ఒకవేళ జరిగుంటే లేదు, దీన్ని కరెక్ట్ చేసుకోవాలి, దాని కోర్స్ కరెక్ట్ చేయాలి, మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకోవాలి అనే విషయం ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటా. నిత్య విద్యార్థి అంటారు కదా, ఎటర్నల్ స్టూడెంట్, ఆ వ్యక్తిని నేనని నమ్ముతా. మీరు కూడా ద మూమెంట్ నాకు అన్నీ వచ్చేసాయి, నేను అన్నీ నేర్చేసుకున్నా, నేను తప్పే చేయను అని లోపల మీరు ఇక్కడ ఫిక్స్ అయిపోతే మీ గ్రోత్ స్టంట్ అయిపోతుంది. అందుకంటే నెవర్ బీ ఎ రాక్, ఆల్వేస్ బీ ఎ స్పంజ్ అని. ఒక స్పంజ్లో మీరు ఎంత వేసినా అది అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది. అలాగే మనం కూడా నాలెడ్జ్ని కానీ, విషయాలను కానీ, మనం చేసిన తప్పులు కానీ తెలుసుకుంటూ గ్రో అవుతూ ఉండాలి. వీటి మీద మీరేమంటారు? నా లైఫ్లో నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, దీస్ ఆర్ ద థింగ్స్ ఆఫ్ లేట్ ఇన్ ద లాస్ట్ 1-2 years. ఎందుకంటే లాస్ట్ 1 yearని, లాస్ట్ 2 yearsని మోస్ట్ ప్రొడక్టివ్ కింద నేను పరిగణిస్తాను. నేను అఫ్ కోర్స్ ఇంకా వెళ్ళాల్సింది, రీచ్ అవ్వాల్సింది చాలా ఉంది, కానీ నా లైఫ్లో చేంజెస్ చేయడం వల్ల, ఈ హ్యాబిట్స్ని పుణికిపుచ్చుకోవడం వల్ల నేను చాలా పాజిటివ్స్ చూసాను. దాన్నే పాస్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా. మీ వరకు ఎంత వీలైతే అంత ట్రై చేయండి. నాకేదైనా నేర్పిద్దాం అనుకున్నా కూడా కింద కామెంట్స్లో ఫీల్ ఫ్రీ టు టీచ్ మీ. నేను ఎవరు ఏం చెప్పినా నేర్చుకోవడానికి రెడీగా ఉంటా. చెప్తుంటాను కదా, మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. అండ్ మీరు ఇక్కడ దాకా నా ఈ వీడియోస్లో కూడా వస్తున్నారంటే దీస్ వీడియోస్ ఆర్ గివింగ్ యూ వాల్యూ. అండ్ ఈ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తాయి. వీక్లో అట్లీస్ట్ 2-3 వీడియోస్ పెడదామని చూస్తున్నా, ఎక్స్క్లూడింగ్ షార్ట్ కాంటెంట్ కూడా వస్తుంది. ఏం లేదు, థింగ్స్ దట్ ఆర్ హెల్పింగ్ మీ ఇన్ మై డే టు డే లైఫ్. ఫ్యాషన్ టిప్స్, స్కిన్ కేర్ టిప్స్, లైఫ్ స్టైల్ టిప్స్, ట్రావెల్ వ్లాగ్స్, ప్లస్ సింపుల్గా చెప్పాలంటే ఏజ్డ్ అన్ఫిల్టర్డ్ అనుకోండి. అందుకని ఎటువంటి మొహమాటం పెట్టుకోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఈ ఛానల్ కూడా, ఇక్కడ కూడా మనం రెగ్యులర్గా కలుసుకుంటూ ఉందాం. ఆ ఛానల్ వేరు, ఈ ఛానల్ వేరు. ఇది మనం పర్సనల్గా మాట్లాడుకోవడానికి అనుకోండి. డన్. నేను మళ్ళీ మిమ్మల్ని ఈ వారమే ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజ్డ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.